ఆయన ఇటు కార్మికుల కోసము, అటు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాల కోసము అంకితమై పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు కర్పూరి ఠాకూర్ గారు. పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారు బీహార్ లాంటి పెద్ద రాష్ట్రం, ఆ రోజు బీహారు జార్ఖండ్ ఒకటే ఉండేది, ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం అది. అటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రము, దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రము, రాజకీయ చైతన్యమైనటువంటి రాష్ట్రము. అటువంటి రాష్ట్రానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా, శాసనసభ్యుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి మహానుభావుడు మరి కర్పూరి ఠాకూర్ గారు. వారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలోనే విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. వారు ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు విశేషంగా సేవలు అందించారు. వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి వాళ్ళకు సముచిత స్థానం దొరకాలని, రావాలని, మరి వారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ, రాజకీయ నాయకుడిగా కానీ నిరంతరము అంకితభావంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. ఒక పేద కుటుంబం నుంచి, ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆ రోజే ప్రజానాయకుడు, అంటే జననాయకగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, యావత్ సమాజం ఆయనను ఒక ప్రజానాయకుడుగా, జననాయక్ అనేటువంటి పేరుతో పిలిపించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు. అంతేకాదు, వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడే మరి క్విట్ ఇండియా మూమెంట్లో మహాత్మా గాంధీ పిలుపుకు ముందుకు వచ్చి క్విట్ ఇండియా ఉద్యమంలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి 26 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి మహానుభావుడు, ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కర్పూరి ఠాకూర్ గారు. ముందుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ తన సొంత గ్రామంలో ఒక స్కూల్ టీచర్గా కూడా పనిచేసి పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, దళిత సామాజిక వర్గాలు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన ఉపాధ్యాయుడిగా తన సొంత గ్రామంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పనిచేసినటువంటి మహానుభావుడు కర్పూరి ఠాకూర్ గారు. దాంతోపాటు మన దేశానికి ఒక రాష్ట్ర భాష ఉండాలి, అధికారపూర్వకమైనటువంటి భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తులలో కర్పూరి ఠాకూర్ గారు ప్రథమ వ్యక్తి. హిందీ భాష ప్రోత్సాహానికి విశేషమైనటువంటి కృషి చేశారు. మన మాతృభాషలు ఉన్నప్పటికీ వాటికి గౌరవం ఇస్తుంటేనే, వాటిని పరిరక్షించుకుంటేనే, వాటిని మనము అవలంబిస్తూనే దేశానికి ఒక భాష ఉండాలి, రాష్ట్ర భాష ఉండాలి, అధికారిక భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తుల్లో కర్పూరి ఠాకూర్ ఒకరు. వారు 1952లో బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే సోషలిస్టు భావజాలానికి అంకితమై ప్రజా సోషలిస్టు పార్టీ, అదేవిధంగా జాయింట్ సోషలిస్టు పార్టీ అనేటువంటి పార్టీలలో విశేషంగా పనిచేసినటువంటి మహానుభావుడు. 1960లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు
పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్